కీర్తనలు 145:19 Psalms 145:19 తన యందు భయభక్తి గల వారి కోరిక ఆయన నెరవేర్చును. He fulfills the desires of those who fear him. కోరిక అంటే దుష్ట కోరికలు కావు, శరీర సంబంధమైన అపవిత్రమైన కోరికలు కావు, ఆత్మ సంబంధమైన కోరికలు. నీతిమంతుడు ఆశించినది అది అతనికి దొరుకును. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుతుందట. భక్తిహీనుని యొక్క ఆశ భంగమైపోవును. భక్తిహీనంగా జీవిస్తున్నట్లయితే నీ ఆశ భంగమైపోద్ది. నీతిమంతుని ఆశ ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఒక తల్లి ప్రభు యొద్దకు వచ్చింది, నా కుమార్తెను బాగు చేయమంది. ఎంత వేడుకున్నా ప్రభు విన్నట్టుగానే వెళ్ళిపోతున్నాడు. మత్తయి సువార్త 15:22-28 వరకు చదివితే 28 ప్రభు అంటాడు, ఆమె వైపు తిరిగి ఒక టెస్ట్ పెట్టాడు. ఆ టెస్ట్లో ఆమె పాస్ అయినప్పుడు అన్నాడు, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆమె కోరికేంటి? ఆమె కుమార్తె బాగుపడాలి, ఆమె ఇల్లు బాగుపడాలి. ఆ దెయ్యాలేవో ఆ ఇంటి మీద ప్రభావం చూపిస్తారు, దెయ్యాలని వెళ్ళగొట్టబడాలి. కాబట్టి ప్రభు అన్నాడు, నీ విశ్వాసం గొప్పదమ్మా, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఈ స్త్రీ కనాను స్త్రీ అయినప్పటికీ యేసు ప్రభు వారి యొద్దకు వెళ్ళి వేడుకున్నది, మొరపెట్టింది, భయభక్తిని చూపించింది. ఆ భయభక్తిని చూపించినప్పుడు ప్రభు ఏమన్నాడు? ఆమె కోరిక తీర్చాడా? ఆమె ఏం కోరుకుంది? కుమార్తె బాగుపడాలని. నువ్వేం కోరుకుంటున్నావు? మీ కుమారుడు బాగుపడాలని, మీ కుమార్తె బాగుపడాలని. నీ ఇంటి పట్ల నీకున్న కోరిక, నీ కుటుంబం పట్ల నీకు నివాసం కావాలని ప్రార్థన చేస్తున్నావు. ముందు దేవుని రాజ్యము నీతిని వెతుకు. ఆయన రాజ్యము నీతిని వెతికినట్లయితే అప్పుడు నీ అక్కర్లన్నీ తీర్చబడతాయని రాయబడింది. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, నీ ఇంటిని పోషించుకోవడానికి, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనాలని, సహాయపడాలని ఆశతో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ కోరికలు తీర్చగల దేవుడు నీకున్నాడు. దేవుని యందు భయభక్తి కలిగి ఉండు. నీ కుమార్తె స్వస్థపడాలని, నీ కుమారుడు స్వస్థపడాలని, నీ తండ్రి స్వస్థపడాలని, నీ తల్లి స్వస్థపడాలని, నీ ఇంటికి క్షేమం కావాలని, నువ్వు అభివృద్ధి పొందాలని, నీవు అనుకున్న దానికన్నా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని, దానివల్ల దేవునికి మహిమ తీసుకురావాలని నువ్వు ఆశపడుతూ ఉంటే, నీ కోరిక దేవుని ఎదుట సరైనదైతే తప్పనిసరిగా అది అనుగ్రహింపబడునుగాక. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలు ఎందరో భక్తులు వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు, వారి కోరికలు తీర్చాడు. ఈరోజు నీ కోరిక కూడా ప్రభు చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటాడు. ఆత్మదేవుడిని హృదయవాంఛను తీర్చునుగాక. మన హృదయవాంఛలు తీర్చగల దేవుని సన్నిధిలో మోకరిల్లుదాం, ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఆల్ ప్రే. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా అయ్యా, నీ ప్రజల్లో ఆశ్చర్యకార్యములు జరిగించేవాడు, అద్భుతకరుడు తండ్రి, ఆలోచనకర్తవు, నీకు సమస్తము సాధ్యమే. యెహోవా యందు భయభక్తి గల వారి యొక్క కోరిక ఆయన తీర్చును అని రాయబడింది. అవును తండ్రి, నీ యందు భయభక్తి మాకు దయచేయండి. యెహోవా యందు భయభక్తి కలిగించు ఆత్మ మా మీదకి బలముగా దిగివచ్చునుగాక. పరిశుద్ధాత్ముడా, దేవుని యందు భయభక్తి పుట్టించే ఆత్మను నీ ప్రజల మీద ఉంచండి. యెషయా 11 మీరు చెప్పినారు, యెహోవా ఆత్మ అతని మీద ఉన్నప్పుడు అతను దేవుని యందు భయభక్తి కలిగి ఉంటాడు అన్నావు. తండ్రి, మా బిడ్డల మీద నీ ఆత్మను ఉంచండి. వారు భయభక్తి గల కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలి. సంఘం పైన నీ ఆత్మనుంచు నాయన. సంఘమంతా, విశ్వాసులందరూ దేవుని యందు భయభక్తి కలిగి జీవించాలి. యవనస్తుల మీద నీ ఆత్మను పెట్టండి. మీ ఆత్మ మాకు భయభక్తిని నేర్పిస్తుందన్నావు. దేవుని యందు భయభక్తి కలిగే జీవితాలు మాకు దయచేయండి. భక్తిహీనత మా ఇళ్లలో నుండి తీసివేయను నాయన. మా బ్రతుకుల్లో ఉన్న భక్తిహీనత తొలగిపోనుగాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.